వెయిట్ గెయిన్, హెల్త్ ఛాలెంజెస్, వాట్ ఎవర్. గమనించండి, ఇది వర్చువల్ న్యూట్రిషన్ సెంటర్. ఇక్కడ ప్రతిరోజు హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ చెప్తూ ఉంటాం. బరువు తగ్గడానికి ఏం చేయాలో చెప్తాము, బరువు పెరగటానికి ఏం చేయాలో చెప్తాము. ఒకసారి బరువు తగ్గిన తర్వాత మరలా పెరగకుండా కాపాడుకోవడానికి ఏం తినాలి, ఏం తినకూడదు, ప్రతిరోజు టాపిక్ రూపంలో చెప్తాం. ఓకే, సో ఏం లేదు. ఏ సమస్య అయినా రావడానికి కారణం చిన్న చిన్న పొరపాట్లే. చిన్న చిన్న పొరపాట్లే రిపీటెడ్ గా చేస్తే అది పెద్ద పెద్ద ఇబ్బందులు దారితీస్తుంది. కరెక్టా? చిన్న పొరపాటే, కానీ అది రిపీటెడ్ గా చేసామనుకో, రోజు అదే పొరపాటు చేస్తూ చేస్తూ ఉన్నామనుకో, అది పెద్ద ఇబ్బందులు దారితీస్తుంది. సో కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ చిన్న పొరపాట్లు ఎలా సరి చేసుకోవాలో ప్రతిరోజు టాపిక్ రూపంలో చెప్తాం. సో గమనించండి, 1 or 2 days ఉచితంగా వినొచ్చు, కాంప్లిమెంటరీగా మీరు జూమ్ లో వినొచ్చు. ఆ తర్వాత నచ్చితే మెంబర్షిప్ తీసుకొని స్టార్ట్ చేయాలి. ఎవరైతే మా ప్రొడక్ట్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ప్రతిరోజు ఇలా టాపిక్స్ చెప్తూ ఉంటాం. అండ్ ఇక్కడ టాపిక్కే కాదు, ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత ఎవరైతే మీకంటే ముందు వచ్చి 3 months నుంచి, 6 months నుంచి, 1 year ముందు వచ్చి బరువు తగ్గించుకొని ఆరోగ్యం సంపాదించుకున్నారో వాళ్ళ రిజల్ట్స్ కూడా నేను షేర్ చేపిస్తాను. అండ్ ఫర్దర్ గా ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అనౌన్స్మెంట్స్ ఉంటాయి. సో ఇదంతా కలిపి ఒక 1 hour ఉంటుంది. 9:30 దాకా ఉంటారా? 9:30 దాకా ఉంటారా? ఓకే. అండ్ ఎవరైతే క్లబ్బులకు వస్తున్నారో కంపల్సరీగా 8:30కి రావాలి, టాపిక్ టైంకి వచ్చేయాలి. గమనించండి, ఎందుకంటే టాపిక్ మిస్ అయ్యారా చాలా నష్టపోతారు. ఎందుకంటే ఒక టాపిక్ ఇక్కడ నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఆ టాపిక్ మరలా రిపీట్ అవ్వాలంటే ఒక 3-4 months పట్టుద్ది. సో కాబట్టి ఆ టాపిక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో 8:30 కల్లా క్లబ్కి వచ్చేసాను, టాపిక్ టైంకి వచ్చాను. సరేనా? అర్థమవుతుందా క్లియర్ గా? క్లబ్లో ఉండాలి. నా వాయిస్ ఓకేనా? ఆడిబుల్ క్లియర్ గా ఉందా? ఓకే, గుడ్. సో అండ్ ఎవరైతే 2 days దాటిన తర్వాత న్యూట్రిషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఒక కోడ్ ఇస్తాం. ఆ కోడ్ తోనే లాగిన్ అవ్వాలి. కోడ్ లేకుండా మీరు వస్తే కనుక మీరు అన్నోన్న పర్సన్ కింద ట్రీట్ చేసి మిమ్మల్ని వెయిటింగ్ రూమ్ లో ఉంచబడుతుంది. కాబట్టి ఎవరు కూడా కోడ్ లేకుండా రావద్దు. ఆల్రెడీ ప్రొడక్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళు, ఈ కమ్యూనిటీకి ఆల్రెడీ ఇన్వైట్ చేయబడి ప్రొడక్ట్ స్టార్ట్ చేసి వస్తున్న వాళ్ళు కంపల్సరీగా కోడ్ పెట్టుకోవాలి. సరేనా? ఓకే, సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఏంటి ఈరోజు టాపిక్? ఏం చెప్దాం అనుకుంటున్నాను? ఎంతమందికి టాపిక్ స్లైడ్ మీకు వచ్చింది నిన్న? వచ్చిందని వాళ్ళు హ్యాండ్ రైస్ చేస్తారా? టాపిక్ వచ్చింది సార్, వెరీ గుడ్. నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పాలి మీరు అందరూ కూడా. హ్యాండ్ డౌన్ చేయండి. ఓకే, ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. సో టాపిక్ స్లైడ్ ఏదైతే ఉందో అందరం మేము మా వాట్సాప్ స్టేటస్ లో పెట్టామన్న వాళ్ళు చేతుతారా? మా వాట్సాప్ స్టేటస్ లో మేము పెట్టాం సార్. ఎందుకంటే నేను చాలా సార్లు చెప్పా కదా, మన వాయిస్ 10 మందికి ఆయుష్ పెంచాలి. కరెక్టా? సో ఇక్కడికి వచ్చారు, మీరు మంచిగా బరువు తగ్గుతున్నారు, ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు, హ్యాపీగా హెల్దీగా ఉంటున్నారు. సో ఏదైతే టాపిక్ పెడుతున్నామో అది మీ వాట్సాప్ స్టేటస్ లో పెడితే కనుక దాన్ని చూసి మీ ఫ్రెండ్స్ లోనో మీ చుట్టాల్లోనో ఎవరో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా ఈ టాపిక్ ఏంటి అని అడిగినప్పుడు ఒక 2 రోజులు ఫ్రీగా జూమ్ కాల్ ఇవ్వండి. ఆ తర్వాత నచ్చితే వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. చెప్పడం మన బాధ్యత, చెయ్యటం చేయకపోవటం వాళ్ళ ఇష్టం. కరెక్టా? కానీ చెప్పటం మన బాధ్యత. కరెక్టేనా? ఎంతమంది ఒప్పుకుంటారు మన బాధ్యత కదా సార్ అని చెప్పి? ఎందుకంటే 10 మందికి సహాయం చేయటం మన బాధ్యత. అందుకనే సుఖీ భవ ఫిలాసఫీ, మన వాయిస్ 10 మందికి ఆయుష్ పెంచాలి అని చెప్తూ ఉంటాను నేను ప్రతిసారి. కరెక్టా? సో మీరు చెప్పే టాపిక్ స్లైడ్ ఏదైతే ఉందో ప్రతిరోజు షేర్ చేయండి. ఈరోజు టాపిక్ ఏంటి? ఏంటి టాపిక్ ఈరోజు? ఎవరైనా చెప్తారా? రాధా, అన్మ్యూట్ చేయండి అమ్మా రాధా గారిని. ఏంటి రోజు టాపిక్? మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం, రాధా గారు. సుజన్ ఓకేనా? వాయిస్, ఆడియో, వీడియో అంతా ఓకేనా? ఓకే, సరే. రాధా గారు గుడ్ మార్నింగ్, చెప్పండి మీ ఈరోజు టాపిక్. నమస్తే సార్. సైలెంట్ కిల్లర్ దట్ ఎఫెక్ట్ అవర్ ఓవర్ హాల్ హెల్త్ సార్. అబ్బా, ఏం చెప్పేది, ఏం చెప్పిద్ది, ఎరగదీసేశారు. మీరు సూపర్ అమ్మా. ఏం చదువుకున్నారు? కానీ చాలా కష్టపడి ప్రయత్నం చేశారు. వెరీ గుడ్, సూపర్. ఏం చదివారు రాధా గారు? సార్ నేను సెకండ్ ఇయర్ చదువుకున్నాను సార్. సెకండ్ ఇయరా? సెకండ్ క్లాసా? కాదు సార్, ఇంటర్ సార్. సెకండ్ చదివారా? ఓకే, గుడ్, సూపర్. కొద్దిగా కన్నడ లాంగ్వేజ్ సార్. కన్నడ మే టాపిక్ క్యా హై బోలో, కన్నడలో చెప్పు. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ లో చెప్పారు కదా, దీన్నే కన్నడలో ట్రాన్స్లేట్ చెప్పు. సార్ ఈ కన్నడలో అంటే సార్
ಸೈಲೆಂಟ್ ಆಗಿ ಬಂದು ಹೆಲ್ತ್ ಮೇಲೆ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ ఏ ತರ ಇದು ಸಮಸ್ಯೆಗಳು ತೀರ್ತಾ ಇದಾವೆ ಅಂತ ಅರ್ಥ ಸರ್ ఇది. వెరీ గుడ్. మీరు నాకు తిట్టినా కూడా నాకు అర్థం కాదు. వెరీ గుడ్, సూపర్. కన్నడలో మీరు టాపిక్ సార్ నేను తిట్టాను సార్. వెరీ గుడ్ సార్. ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నారమ్మా మీరు? సార్ నేను కర్నూలు డిస్ట్రిక్ట్ సార్, ఆదోని పక్కన విలేజ్ సార్, ఓబులాపురం సార్. ఓబులాపురం అంటే గాంధీ జనార్దన్ రెడ్డి ఉంటారు అక్కడేనా మైన్స్? కాదు సార్, అది బళ్ళారి అవతల ఒకటి ఉంది సార్, ఇక్కడ ఆదోని సైడ్ ఇక్కడ పక్కన ఒకటి ఉంది సార్, కర్నూలు సైడ్ ఉంది. ఎన్నాళ్ళ నుంచి ఉన్నారమ్మా ఈ కమ్యూనిటీలో? సార్ 1.5 year నుంచి ఉంది. మంచిగా ఉందా? ఆరోగ్యం బాగుందా? బాగుంది సార్. మా కోచ్ సార్ ప్రేమ కమల మేడం సార్. మాకు ఫస్ట్ మాకు పరిచయం చేసింది జయరశమ్మ సార్. అక్కడి నుంచి సార్ మేము 1.5 year నుంచి న్యూట్రిషన్ వాడుకుంటున్నారు కదా, ఎందుకు వాడాలనిపించిందమ్మా మీకు? సార్ నాకు థైరాయిడ్ ఉంది సార్, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది సార్. రెగ్యులర్ గా పీరియడ్స్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది సార్ నాకు. ఇప్పుడు ఇది వాడి తరపు నుంచి తక్కువైంది సార్ నాకు. వెరీ గుడ్. హ్యాపీయా? హ్యాపీ సార్, ఫుల్ హ్యాపీ సార్. ఇప్పుడే సార్ మొదటిసారి మీతోనే చాలా మాట్లాడుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ సార్. చెప్తున్నాను సార్ మా వాళ్ళకు, మా ఫ్యామిలీ వాళ్ళకి, మా బంధువులు వాళ్ళకి చెప్తున్నాను. చెప్పు. కన్నడలో అర్థం కాకపోతే తెలుగులో చెప్పు, తెలుగులో అర్థం కాకపోతే ఇంగ్లీష్ లో చెప్పు, ఎట్టగైనా చెప్పు జనాల్లో. వారికి తెలుగు అర్థం కాదు సార్, కన్నడలోనే ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాను సార్. కన్నడలోనే ఎక్స్ప్లెయిన్ చెయ్యి. జూమ్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుగు అర్థం కాలేదనుకో, నువ్వు కన్నడలో ట్రాన్స్లేట్ చేయి, సరేనా? చేస్తాను సార్. వెరీ గుడ్, సూపర్ సార్. సార్ జరశమ్మ అక్కకి, మీకు, కమల మేడం కి రుణపడే ఉంటాను. రుణం తీర్చే అవకాశం ఇస్తాను నేను, మీకు రుణం తీర్చుకునే అవకాశం ఇస్తాను నేను. మరి తీసుకోవాలి, 10 మందికి సహాయం చేయాలి, అదే రుణం తీర్చుకోవటం మీరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. సో అదే కదా టాపిక్, సైలెంట్ కిల్లర్స్ దట్ ఎఫెక్ట్ అవర్ ఓవరాల్ హెల్త్. అంటే సైలెంట్ కిల్లర్స్ అంటే అది మనకి నష్టం జరుగుతున్నట్టు కూడా తెలియదు. హ్యాండ్ డౌన్ చేయండి. నష్టం జరుగుతున్నట్టు కూడా తెలియదు, కానీ మన ఓవరాల్ హెల్త్ అంటే మన బాడీలో ఉన్న అనేక రకాల అనారోగ్య సమస్యలకి కారణమైంది. చాలా మందికి అది నష్టం అని కూడా తెలియదు. సో ఆ నష్టపరిచే మన తప్పులు ఏం చేస్తున్నామో నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. సరి చేసుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? హ్యాండ్ రైస్ చేస్తారా? మీరు చెప్పండి, మేము సరి చేసుకుంటాం అని వాళ్ళు చేతుతారా? హ్యాండ్ రైస్, వర్చువల్ హ్యాండ్ రైస్ చేయొచ్చు, క్లబ్లో ఉండే వాళ్ళు ఫిజికల్ హ్యాండ్ రైస్ చేయండి. అండ్ వెరీ గుడ్, సూపర్. ఓకే, సో నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. అది చాలా మందికి అర్థం కాదు, అది మనకి నష్టమా అనేది అర్థం కాదు. మొట్టమొదట సైలెంట్ కిల్లర్ మన బాడీలో, ఎస్పెషల్ గా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా సుఖీభావ్ కమ్యూనిటీకి ఈ కమ్యూనిటీకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా 30s దాటి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటుంటారు నాకు తెలిసి. సో ఒకటి మనకి ఆరోగ్యాన్ని చాలా కీడు చేసేది, చాలా డేంజర్ చేసేది, మనకి అది మన ఆరోగ్య సమస్యను తీసుకొస్తుందని కూడా అర్థం కాకుండా మన ఆరోగ్యాన్ని పాడు చేసే మొట్టమొదటి సైలెంట్ కిల్లర్ ఏంటి అంటే షుగర్, స్వీట్స్, పంచదార. సో ఈరోజు చాలా మందికి షుగర్ అనే పెద్ద సమస్య, డయాబెటీస్ అనే ఒక పెద్ద సమస్య వస్తుంది. యాజ్ పర్ అనాలిసిస్ ప్రతి 100 మందిలో 30 నుంచి 40% మంది భారతీయులు ఒబేసిటీతో, ఎస్పెషల్ గా డయాబెటీస్ తో బాధపడుతున్నారు. సో షుగర్ అనేది ఇట్స్ ఎ కల్ప్రిట్, ఒక ముద్దాయి. మనం ఏమనుకుంటున్నామంటే ఆ స్వీట్స్ తినేస్తూ ఉంటాం, కరెక్టా? అలానే రకరకాల చాక్లెట్స్ అవ్వచ్చు, ఐస్ క్రీమ్స్ అవ్వచ్చు, అండ్ కార్బోనేటెడ్ బీవరేజెస్ అవ్వచ్చు, అంటే థమ్స్అప్లు, కోకో కోలాలు, ఫ్యాంటాలు, వీటిల్లో కూడా షుగర్ ఉంటుంది. అలాగే రకరకాల ఫ్రూట్ జ్యూస్ లో విపరీతంగా షుగర్ వేసేస్తారు. సో మనందరం కూడా తెలియక చాలా సార్లు షుగర్ తిని డయాబెటీస్ కి అటాక్ అయ్యి అది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తానికి అవకాశం ఉంది. అర్థమవుతుందా క్లియర్ గా? సో ఇక్కడికి వచ్చిన తర్వాత, మన కమ్యూనిటీకి వచ్చిన తర్వాత షుగర్ మానేసే ఉన్న వాళ్ళు చేతుతారా? మానేసాను సార్, ఇంత ముందు ఉంది కానీ ఇప్పుడు లేదు అన్న వాళ్ళు చేతుతారా? గుడ్, సూపర్. సో ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి, షుగర్ అనేది అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. వాయిస్ ఓకేనా అందరికీ కూడా? హ్యాండ్ డౌన్ చేయండి అందరు కూడా. వాయిస్ ఓకే? ఓకే, గుడ్.
సూపర్. సో మొట్టమొదట సో మనం అనుకోవచ్చు ఆ షుగర్ అంటే స్వీట్స్ తినకూడదు, అదేనా? అంతేనా? మనం అనేక రకాల బాడీలోకి మనకి అనేక రకాలుగా షుగర్ వెళ్తుంది. ఈవెన్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది స్వీట్స్ మానేస్తుంటారు. కానీ ఒకటి పిండి పదార్థం కూడా ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ షుగర్ ఓన్లీ, గ్లూకోజ్ అంటారు. అర్థమవుతుందా క్లియర్ గా? ఈరోజు చాలా మంది రకరకాలుగా పిండి పదార్థాలు తింటున్నారు, అవునా సుజన్? ఓకే. సో రకరకాలుగా పిండి పదార్థాలు తింటున్నారు. ఈవెన్ ఇడ్లీ తిన్నా, అట్టు తిన్నా, పూరి తిన్నా, దోశ తిన్నా, అది లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైంది? అది కార్బోహైడ్రేట్స్. దాన్ని ఏమంటారంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటారు. అది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత గ్లూకోజ్ లోకి కన్వర్ట్ అయింది. గ్లూకోజ్ ఈస్ నథింగ్ బట్ షుగర్. సో ఈ రోజు చాలా మందికి డయాబెటీస్ రావడానికి కారణం మేబీ కొంతమంది అంటారు నేను స్వీట్లే తినను సార్, అసలు షుగరే తినను సార్ అనుకోవచ్చు కూడా. కానీ విపరీతంగా పిండి పదార్థాలు తిన్నా అది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత గ్లూకోజ్ లో కన్వర్ట్ అయ్యింది. దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే ఒబెసిటీ వచ్చేస్తుంది. దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే డయాబెటీస్ వచ్చేస్తుంది. అండ్ యునో దానికి ఎడిక్ట్ అయిపోతారు, ఒక బానిస అయిపోతారు. షుగర్ ఈజ్ అన్ ఎడిక్షన్. మందు తాగటం ఒక వ్యసనం లాగా, స్మోక్ చేయటం ఒక వ్యసనం లాగా, ఈవెన్ ఎక్కువగా షుగర్ తిన్నా, పిండి పదార్థాలు ఎక్కువ తిన్నా అది లోపలికి వెళ్ళిన తర్వాత పాయిజన్ లోకి వెళ్ళిపోద్ది. అర్థమవుతుందా? ఎప్పుడైతే షుగర్ ఎక్కువ తింటామో మన బాడీలో రకరకాల ఆరోగ్య సమస్యలు, లివర్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది, ఏజ్ తొందరగా అయిపోయే అవకాశం. ర్యాపిడ్ ఏజింగ్ అంటే ఏంటి అంటే ఏజ్ తొందరగా అయ్యే అవకాశం, హార్ట్ అటాక్లు, హార్ట్ ఫెయిల్యూర్లు, స్ట్రోక్లు, ఓబెసిటీ, హైపర్ టెన్షన్, డయాబెటీస్, డిస్లిపిడిమియా, క్యాన్సర్స్, పళ్ళ గురించి సమస్యలు, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా కేవలం విపరీతంగా షుగర్ తినటం వల్లే వస్తుంది. నేను క్వశ్చన్ అవుతున్న ఆన్సర్ చెప్పు, హ్యాండ్ డౌన్ చేయండి. ఒక మనిషి ఒక రోజుకి ఎన్ని గ్రాముల షుగర్ తింటే పర్లేదు యాజ్ పర్ ఆర్టీఏ? ఎవరైనా చెప్తారా? ఒక మనిషి ఒక రోజుకి ఎన్ని గ్రాముల వరకు షుగర్ అలౌడ్? కరెక్ట్ గా చెప్పాలి సార్, మంచి గిఫ్ట్ ఇస్తాను ఎవరైనా మంచిగా చెప్తే. నమస్తే సార్. యా చెప్పండి. హలో నమస్తే సార్, నా పేరు దేవసహాయం సార్, ఈ ఊరు నుంచి. అవన్నీ వద్దు, యావరేజ్ 5 గ్రాములు సరిపోయింది సార్. ఓకే గుడ్, సూపర్. అంతేనా? ఇంకెవరైనా చెప్తారా? అసలు షుగర్ అనేది ఒక మనిషికి ఎంత తినాలని పక్కన పెడితే తినకుండా ఉంటే బెటర్. ఓకే, అర్థమవుతుందా? సో ఇప్పుడు మరి అన్నం తినవద్దా సార్? నేను ఆ మాట చెప్పలా. గమనించండి, పిండి పదార్థాలు వీలైనంత తగ్గించాలి. మన బాడీకి 30% పిండి పదార్థాలు కావాల్సిందే. కాకపోతే మీరు ఏం చేయాలంటే పిండి పదార్థాలు బాగా తగ్గించి, సో ఎంతమంది ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత వైట్ రైస్ మానేసి బ్రౌన్ రైస్ తింటున్నారు? బ్రౌన్ రైస్ తింటున్నాను వాళ్ళు చేతుతారా? బ్రౌన్ రైస్ సార్ మేము వైట్ రైస్ తినట్లేదు. గమనించండి, షుగర్ మానేయటం ఒక ఎత్తు అయితే మనం షుగర్ బాడీలోకి వెళ్ళిన తర్వాత కన్వర్ట్ అయ్యే ఆహార పదార్థాలు తిన్నా డేంజరే. అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మందికి పొద్దున్నే టిఫిన్ బదులుగా షేక్స్ తాగమంటున్నాం. సో నేను క్వశ్చన్ అడుగుతున్నాను, హ్యాండ్ డౌన్ చేయండి. ఎంతమంది మీ ఇంట్లో అందరూ కూడా షేక్సే నా డే బ్రేక్ఫాస్ట్, నా డే స్టార్ట్ అయ్యేదే షేక్స్ తో అన్న వాళ్ళు చేతుతారా? మా ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు షేక్సే తాగుతాం, 5గురు ఉంటే 5గురే షేక్స్ తాగుతాం, 5గురు షేక్సే తాగుతాం. గమనించండి, ఇది బరువు తగ్గటానికి వాడేది కాదు, బరువు తగ్గే వాళ్ళ వరకే వాడేది కాదు, లేకపోతే బరువు పెరిగే వాళ్ళ వరకే వాడేది కాదు. బాడీకి పోషకాలు అందిస్తుంది. అండ్ ఇది దీంట్లో ఉండే షుగర్ని ఏమంటారు? దీంట్లో కూడా షుగర్ ఉంటుంది, మీరు తాగే షేక్స్ లో కూడా షుగర్ ఉంటుంది. బట్ దీన్ని ఏమంటారంటే ఫ్రూట్ షుగర్ ఆర్ సుక్రోలోజ్ అంటారు. అంటే దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. ఫ్రూట్స్ నుంచి వచ్చే షుగర్ డ్యామేజ్ చేయదు ఆరోగ్యాన్ని. అలానే సుక్రోలోస్ అనేది ఇట్స్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్, అది కూడా మన బాడీకి డ్యామేజ్ చేయదు. అందుకనే ప్రతి డబ్బా మీద రాసి ఉంటుంది లో గ్లైసెమిక్ ఇండెక్స్, లో జిఏ అని ఉంటుంది. అంటే దానివల్ల షుగర్ పెరగదు కానీ ఇంకా షుగర్ కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మీరు కంపల్సరీగా మీరు దీన్ని మార్చుకోవాలి. పిండి పదార్థాలు విపరీతంగా తినటం తగ్గించి తక్కువ మోతాదులో తిని, అసలు షుగర్ తో కూడిన డ్రింక్స్ అవ్వచ్చు, స్వీట్స్ అవ్వచ్చు, అది మానేయకపోతే అనవసరంగా ఆరోగ్య సమస్యలు తెచ్చుకున్నట్టే. రోజుకి ఒక లడ్డు తిన్నాము, రోజుకి ఒక స్వీట్ తిన్నాము అనుకున్నారా? ఖచ్చితంగా నేను చెప్తున్నాను, వయసుతో సంబంధం లేకపోయినా సన్నగా ఉన్నా కూడా షుగర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వన్స్ షుగర్ వచ్చిన తర్వాత ఇందాక నేను చెప్పినట్టు అనేక రకాల సమస్యలు, కంటికి క్యాట్రాక్ట్ స్టార్ట్ అవుతాయి, పళ్ళు ఊడిపోవటం స్టార్ట్ అయింది, కొలెస్ట్రాల్ పెరిగిపోవటం స్టార్ట్ అయింది. మీరు సన్నగా ఉన్న, ఒకవేళ బరువు తగ్గిన, స్వీట్స్ తినే అలవాటు ఉంటే కనుక బాడీలో కొలెస్ట్రాల్, డయాబెటీస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఈజీగా ఫామ్ అవుతుంది.
దానివల్ల ఫ్యూచర్ లో హార్ట్ స్ట్రోక్లు పెరాలసిస్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటి సైలెంట్ కిల్లర్ మనం అందరం వదిలేయాల్సింది ఏంటది? షుగర్. సెకండ్ సైలెంట్ కిల్లర్ ఈరోజు చాలా మంది ఆరోగ్యాన్ని తెలియకుండానే పాడు చేసేస్తుంది, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఈవెన్ చిన్నపిల్లలకి ఈరోజు చాలా మంది గ్యాస్ సమస్య వస్తుంది, గ్యాస్ ఎసిడిటీ స్టార్ట్ అవుతుంది. చిన్నపిల్లలు కొంతమంది మోషన్కి వెళ్ళట్లా, అంటే ఫ్రీ మోషన్ అవ్వట్లా, అంటే కాన్స్టిపేషన్ ఇండైజెషన్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. దీనికి కారణం ఏంటి? సెకండ్ కల్ప్రిట్ ఎవరైనా చెప్తారా? ఎవరైనా చెప్తారా? నేనేం చెప్పాలనుకుంటున్నాను, సెకండ్ సైలెంట్ కిల్లర్ కరెక్ట్ గా చెప్తే మంచి గిఫ్ట్ ఇస్తా. ఆయిల్ సార్. ఆయిల్ రాంగ్. ఓకే జంక్ ఫుడ్ సార్. ఓకే రాంగ్. మైదా. మైదా నేను మైదా 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 సాల్ట్ కాదు, ఆయిల్ కాదు. చిన్న పిల్లలకి గ్యాస్ రావడానికి కారణం నూడిల్స్ పెట్టట్లే ఇంట్లో, పిల్లలకి మ్యాగీలు చేసేసి. మీ ఇంట్లో మ్యాగీ ప్యాకెట్లు ఉన్నాయి సార్, మా ఇంట్లో ఉన్నాయని వాళ్ళు చేయొద్దండి, అబద్ధాలు ఆడకుండా. ఆడపిల్లలు పుడతారు, మీ ఇష్టం. ఆల్రెడీ పుట్టేశారంటే మనవాళ్ళు మనవరాలు ఆడపిల్లలు పుడతారు, మీ ఇష్టం. ఆలోచించుకోండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అంటే ఆడపిల్లలు పుడితే నష్టం అని కాదు, సామెత. ఆడపిల్లలు మంచిదే, నన్ను తిట్టుకోమాకండి మళ్ళా. ఎవరు సామెతలు పెట్టారు కదా, ఆ సామెతలు నేను చెప్పా అంతే. ఓకే, సో మైదా. మైదా అనేది బాడీలోకి ఎవరైనా మీకు తెలుసు కదా, మైదా పాతకాలంలో సినిమా పోస్టర్లు వేయడానికి అతికించడానికి వాడేవాళ్ళు. ఇప్పుడు ఆ మైదాని మనం తింటున్నాం కదా, పిజ్జా పేరుతో, అవునా కదా, నూడిల్స్ పేరుతో, ఇంకేమున్నాయి మైదా ఆహారాలు, మ్యాగీ నూడిల్స్ పేరుతో, పిజ్జా పేరుతో, పరోటా పేరుతో మనం రకరకాల మైదా ఆహారాలు తింటున్నాం కదా. అది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత మన ఆరోగ్యాన్ని చాలా పాడు చేస్తుందండి. అర్థమవుతుందా క్లియర్ గా? సో మైదాతో కూడిన ఆహార పదార్థాలు మనం తింటే కనుక గ్యాస్ పెరుగుద్ది. ఒక మనిషికి జీవిత కాలంలో రాకూడదు గ్యాస్, గోరక, ఈ రెండు చాలా డేంజర్. అంటే భగవంతుడు సూచన పంపిస్తున్నాడు, నీకు గ్యాస్ వస్తుందంటే, ఇప్పుడు సపోజ్ బండిలోంచి నల్లపోగు వస్తే ఎలాగైతే బండి బోర్కు వచ్చిందని అర్థమైందో, మన బాడీలో గ్యాస్ వస్తే కూడా భగవంతుడు సూచన పంపిస్తున్నాడు, జాగ్రత్త పడరా అని చెప్పి. సో మైదా అనేది కాన్స్టిపేషన్ కి, గ్యాస్ట్రిక్ కి, ఎసిడిటీకి, ఇండైజెషన్ కి కూడా సపోర్ట్ చేయాలి. ఈరోజు చిన్న పిల్లలకి మోషన్ అవ్వకపోవడానికి కారణం అదే, చిన్న పిల్లలకి గ్యాస్ సమస్య రావడానికి కారణం అదే. ఆ ఆహారం, వేపుళ్ళు, పరోటాలు, లేకపోతే మ్యాగీ నూడిల్స్లు, పిజ్జాలు, ఇంక ఏమున్నాయి బయట మైదా, ఈవెన్ పేస్ట్రీస్, కేక్స్, బిస్కెట్స్, అన్ని మైదానే, ప్రతిదీ మైదా. ఈ మైదా ఎప్పుడైతే మన బాడీలోకి వెళ్ళిపోతే ఇట్స్ ఎ సైలెంట్ కిల్లర్, ఇట్ విల్ కిల్ యువర్ ఓవరాల్ హెల్త్, మన ప్రతి విధమైన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మూడో సైలెంట్ కిల్లర్ పాలు, మిల్క్. సో మిల్క్ అనేది కొన్నాళ్ళ వరకే తాగొచ్చు, చిన్న పిల్లలకి మిల్క్ ఓకే. కానీ వయసు పెరిగే కొద్దీ పాలు తాగితే, వయసు పెరిగే కొద్దీ మన బాడీలో ఒకటి డెవలప్ అవుతుంది, దాన్ని ఏమంటారంటే లాక్టోస్ ఇంటాలరెన్సెస్ అంటారు. అంటే ఏంటంటే పాలల్లో ఉండే లాక్టోస్ మనిషికి అరగదు. అర్థమవుతుందా క్లియర్ గా? సో ఎప్పుడైతే మిల్క్ ఎక్కువగా, మిల్క్ తాగట్లేదు సార్, అయితే మరి 10 కప్పులు టీ తాగుతున్నారుగా రోజు, ఓ 10 కప్పులు కాఫీలు తాగుతున్నారుగా రోజు, అవి కూడా పాలేగా, అవునా కాదా? సో పాలు తాగటం వల్ల జనాలకి ఆరోగ్య సమస్యలు స్టార్ట్ అవుతాయి, ఇండైజెషన్ స్టార్ట్ అయింది, అండ్ ఎసిడిటీ స్టార్ట్ అయింది. పాల వల్ల ఒబేసిటీ స్టార్ట్ అయింది. పాలు ఎక్కువ తాగటం వల్ల, అరగకపోవటం వల్ల ఫ్యాట్ పెరగటం స్టార్ట్ అయింది. సో పాలు అనేది ఇట్స్ ఎ సైలెంట్ కిల్లర్. ఎంతమంది సుఖీభావకు వచ్చిన తర్వాత టీ కాఫీలు మానేసాం అన్న వాళ్ళు చేతుతారా? టీ కాఫీలు ఆపేసాం, అండ్ అబిస్ టీంలో కూడా టీ కాఫీ ఆపేసాం అన్న వాళ్ళు చేతుతారా? టీ కాఫీ ఆపేసి మీరు ఏం చేయాలా? ఎఫ్రెష్, రోజుకి 7-8 సార్లు ఎఫ్రెష్ తాగుతున్నాను వాళ్ళు 7 to 8 స్పూన్స్ వరకు తాగొచ్చు అకార్డింగ్ టు RDA. రోజుకి 7-8 సార్లు ఎఫ్రెష్ తాగుతున్నాను సార్, టీ కాఫీ ఆపేసాం. ఈవెన్ మీ పిల్లలకి కూడా టీ కాఫీలు మానిపించాం, కొంతమంది పిల్లలకి కూడా ఇచ్చేస్తున్నారు టీ కాఫీలు. 2035 సంవత్సరాల కంట 2035 కల్లా 100లో 80% భారతీయులు ఇలాంటి కల్తీ పాలు తాగితే క్యాన్సర్ సంపాదించుకుంటారంట, ఆస్తులు కాదు. ఎందుకంటే ఈరోజు పాల దిగుబడికి, భారతదేశంలో పాల దిగుబడికి పాల వాడకానికి సంబంధమే లేదు. 150 కోట్ల జనాభాకి ఇప్పుడున్న గేదెలు, ఇప్పుడున్న ఆవులు పాలు సరిపెట్టలేవు. కానీ మరి పాలు సమృద్ధిగా దొరుకుతున్నాయి. ఎలా దొరుకుతున్నాయి? అంతా కల్తీయే.
యూరియా వేస్తున్నారు, లేకపోతే ఇంకేదో రకరకాలు కలిపి లోపలికి పాలైతే ప్రొడ్యూస్ చేస్తున్నారు. కానీ ఆ పాలు ఎంతవరకు నాణ్యత గమనించండి. సో ఆ పాలు మానేస్తే మంచిది కదా, అర్థమవుతుందా క్లియర్ గా? అందుకనే హెర్బల్ లైఫ్ కంపెనీ ఏం చేసింది, పాలకు బదులుగా షేక్ మేట్ ఇచ్చింది. అరే ఆ పాలు మంచివి కాదురా, అందుకని వాటర్ లో ఈ పౌడర్ కలుపు. ఎంతమందికి షేక్ మేట్ ఐడియా ఉంది చేతుతారా? షేక్ మేట్ మాకు ఐడియా ఉంది అన్న వాళ్ళు చేతుతారా? పాలకు బదులుగా ఈవెన్ మీ పిల్లలకి డైనో షేక్ ఇస్తే కూడా డైనో షేక్ పాలల్లో కలిపి ఇవ్వండి. అర్థమవుతుందా క్లియర్ గా? సో డైనో షేక్ ఆ షేక్ మేట్ లో కలిపి ఇవ్వండి, పాలు అక్కర్లా. అర్థమవుతుందా క్లియర్ గా? సో దీని వల్ల ఆరోగ్య సమస్యలు బాగా పెరిగిపోతాయండి. అది ఒక సైలెంట్ కిల్లర్. ఈరోజు చాలా మంది రోజుకి 5 కప్పులు 10 కప్పులు టీ తాగేస్తున్నారు. మానేయకపోతే నష్టాలే వస్తాయి. దిస్ ఈస్ ద థర్డ్ సైలెంట్ కిల్లర్. అర్థమవుతుందా క్లియర్ గా? ఫోర్త్ సైలెంట్ కిల్లర్, ఫోర్త్. ఓకే, సో ఏంటది? మీరు అన్నట్టు ఉప్పు కాదు, మీరు అన్నట్టు నూనె కాదు. ఓకే, నాలుగోది సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే ఏంటంటే శారీరక శ్రమ లేని జీవితాలు. ఈరోజు చాలా మందికి మానసికమైన ఒత్తిడి ఉంది, కరెక్టా? ఎక్కువగా మెంటల్ గా ఆలోచిస్తున్నారు, కానీ ఫిజికల్ గా కష్టపడేంత పని ఎవరికన్నా ఉందా అండి? ఉందా? చాలా తక్కువ మందికి కదా సెడెంటరీ లైఫ్ స్టైల్. ఈరోజు ఇళ్లలో మిషన్లు వచ్చేసినాయి, మిక్సీలు, గ్రైండర్లు, గ్యాస్ పొయ్యిలు. పాతకాలం ఈ లేవుగా, కట్టెలు పొయ్యి ఉండేది, కరెక్టా? కట్టెలు పొయ్యి ఉండేది, మిక్సీలు ఉండేవి కాదు, ఆ, గ్రైండర్లు ఉండేవి కాదు, రుబ్బుకునే వాళ్ళు, కష్టపడేవాళ్ళు. మగవాళ్ళకి ఇప్పుడు ఉన్నంతగా బండ్లు ఉండేవి కాదు, సైకిల్ బాగా తొక్కేవాళ్ళు, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. సో శారీరక శ్రమ అనేది ఉండేది. లిఫ్ట్లు ఉండేవి కాదు, మెట్ల మీద వెళ్ళాల్సి వచ్చేది, ఎంత దూరమైన నడవాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు లిఫ్ట్లు వచ్చేసినాయి. నేను బ్యాంకాక్ లో 84th ఫ్లోర్కి వెళ్ళిపోయాను నేను. 2 నిమిషాలు వెళ్ళిపోయింది. అసలు 84వ ఫ్లోర్కి వెళ్తున్నట్టు కూడా నాకు అనిపించలా. అలా లిఫ్ట్ లో ఎక్కాము, తలుపేశారు, 2 నిమిషాలు 84 ఫ్లోర్కి తీసుకెళ్ళింది నన్ను. అంత సింపుల్ అయిపోయింది ఈ రోజు. అంటే మనిషికి సుఖం పెరిగిపోయింది, దానివల్ల శారీరక శ్రమ తగ్గిపోయింది, దానివల్ల అనారోగ్య సమస్యలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ రోజు సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల చాలా మందికి బీపీలు వస్తున్నాయి. బీపీ ఎందుకంటే ఎప్పుడైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉందో ఆటోమేటిక్ గా బాడీలో ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్స్ టు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అర్థమవుతుందా క్లియర్ గా? సో రోజుకి నేనైతే రికమెండ్ చేసేది ఎవ్రీ పర్సన్ కి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా బరువు తగ్గే వరకు, బరువు తగ్గిన తర్వాత, చాలా మందికి కోరిక ఉంటుంది, సార్ వాడినంత కాలం బాగుంటాం సార్, ఆ తర్వాత బరువు పెరిగిపోతాం సార్. నేను చెప్తున్నాను, ఈ కమ్యూనిటీకి వచ్చి ఎవరైతే మినిమం 90 days మానకుండా టాపిక్ వింటారో మీకు బరువు తగ్గడం చాలా తేలికైంది. తగ్గిన తర్వాత పెరగకుండా కాపాడుకోవటానికి కూడా మేము చెప్పే టాపిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. 90 days మినిమం, మాక్సిమం జీవితకాలం. ఈ కమ్యూనిటీ నడిపించినంత కాలం. ఒకటి మాత్రం చెప్తున్నాను వినండి, మీరు బరువు తగ్గే వరకు, ఈవెన్ బరువు తగ్గిన తర్వాత కూడా జీవితకాలం, దేవుడు ఎన్నాళ్ళు ఇస్తే ఆయుష్ అన్నాళ్ళు, మినిమం పర్ డే 10,000 స్టెప్స్ పడాలి, 10,000 అడుగులు. నిన్న సండే నేను 10,000 స్టెప్స్ కంప్లీట్ చేసి అన్న వాళ్ళు చేతుతారా? 10,000 స్టెప్స్ అయితే అయిపోయినాయి సార్, పడ్డాయి నాకు అన్న వాళ్ళు చేతుతారా? 10,000 స్టెప్స్. ఓకే సార్, మాకు ఇబ్బంది అనుకుంటే కనుక హెర్బల్ లైఫ్ లో బ్యూటిఫుల్ సప్లిమెంట్స్ ఉన్నాయి, జాయింట్ సపోర్ట్, కాల్షియం వాడుకోండి. కానీ మీరు చక్కగా రోజుకి 10,000 అడుగులు వేయాలి. దాంతో పాటు సెడెంటరీ లైఫ్ స్టైల్ వదిలిపెట్టాలి. అంటే ఏంటి? మన పనులు మనమే చేసుకోవాలి, ఆధారపడకూడదు. దగ్గరగా ఉన్న పని అయితే మీరు నడుచుకుంటూ వెళ్ళాలి, బండి తీయకూడదు. అర్థమవుతుందా? లిఫ్ట్ ఉంది, మెట్లు ఎక్కాలి. అర్థమవుతుంది, లిఫ్ట్ ఉంటది కానీ మెట్లు ఎక్కాలి, నడవాలి. యు నీడ్ టు కీప్ యాక్టివ్. నీ బాడీ యాక్టివ్గా ఉంటే నీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుందండి. అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటావో నీ బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది. మీరు చక్కగా వ్యాపారాలు చేసుకోవచ్చు, చక్కగా ఉద్యోగాలు చేసుకోవచ్చు, చక్కగా పిల్లల్ని చూసుకోవచ్చు, చక్కగా మీ ఇంటి పనులు చేసుకోవచ్చు. ఎప్పుడు నీ బాడీ యాక్టివ్గా ఉన్నప్పుడు నీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. నువ్వు కదలకుండా కూర్చున్నావు అనుకో, సెడెంటరీ లైఫ్ స్టైల్, సో నీ బ్రెయిన్ కూడా యాక్టివ్గా ఉండదు. ఎంతసేపు తిన్నాం, ఎంతసేపు పడుకుందాం, ఎంతసేపు సీరియల్ చూద్దాం, టీవీ చూద్దాం, ఇంత తప్పితే కొత్త ఆలోచనలు రావు, కొత్త పనులు చెయ్యరు. ఎందుకంటే బ్రెయిన్ అంతా కూడా యాక్టివ్ ఉండదు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ యాక్టివ్ లైఫ్ స్టైల్, యూ డోంట్ హ్యావ్ ఎ యాక్టివ్ బ్రెయిన్ ఆల్సో. డిడ్ యూ అండర్స్టాండ్? అర్థమవుతుందా క్లియర్ గా? సో 4వ సైలెంట్ కిల్లర్, మన బాడీని తెలియకుండా మన బాడీని డ్యామేజ్ చేసేది ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. వదిలిపెట్టాలి. మీరు క్వశ్చన్ అడగరు, ఎన్నాళ్ళు సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత షేకు తాగాలి? ఎన్నాళ్ళు సార్? ఎన్నాళ్ళైనా జీవితకాలం ఈ కమ్యూనిటీలో ఉండాలి.
ఎన్నాళ్ళు వదిలిపెట్టాలని జీవితకాలం నేను చెప్పిన అలవాట్లన్నీ వదిలిపెట్టాలి. ఎన్నాళ్ళు సార్ బరువు తగ్గే వరకు? ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్ బరువు తగ్గే వరకే సరిపోతే బరువు తగ్గిన తర్వాత కూడా వదిలిపెట్టాల్సి నేను అంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు ఈ బరువు తగ్గిన తర్వాత కూడా చేయకూడదు అన్న వాళ్ళు చేస్తారా? నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను చెప్పబోయే 10 పాయింట్లు వదిలిపెడితే మీరు జీవితకాలం బరువు తగ్గిన తర్వాత పెరగకుండా కాపాడుకోవడానికి కూడా 100% ఇది ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? 5వ పాయింట్, కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్కి వెళ్ళిపోదాం. హెల్త్ గురించి కాకుండా కొంచెం పక్కకి వెళ్ళిపోతా. ఎందుకంటే చిన్న సమస్య, చిన్న ప్రాబ్లమే, కానీ ఓవరాల్ గా మన ఆరోగ్యాన్ని కూడా పాడు చేసేస్తుంది ఇది. అది ఏంటి అంటే గ్యాంబ్లింగ్. జూదాలు ఆడకూడదు. ఎందుకు సార్ జూదంకి ఆరోగ్యంకి సంబంధం ఏముంది అంటే, ఈరోజు చాలా మంది ఊరిని గ్యాంబ్లింగ్ ఆడి ప్యాక్ ఆట అని, బెట్టింగ్ అని, ఇంకా ఏదో ఈజీ మనీ వస్తుందని చెప్పి డబ్బులు దాంట్లో పెట్టేసి దానివల్ల ఆ డబ్బులు పోయిన తర్వాత స్ట్రెస్ పెరిగిపోయి గుండెపోట్లు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, పెరాలసిస్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, స్ట్రెస్ వల్ల ఒబేసిటీ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, స్ట్రెస్ వల్ల ఆ గ్యాంబ్లింగ్ వల్ల నష్టపోయి కుటుంబాలు కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. కరెక్టా? సో మనం అనుకుంటాం ప్యాక్ ఆట ఆడేటప్పుడు ముందు 10 రూపాయలు పెడదాం అనుకుంటాం, అదొక ఉచ్చులాగా వెళ్ళిపోతా ఉంటది. సో ఇది చిన్న ప్రాబ్లమే, చిన్న సమస్య అనిపిస్తుంది మీకు అందరికీ కూడా, కానీ పెద్ద ఇబ్బందులు తీసుకొస్తుంది. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు గుంటూరులో. ఫస్ట్ క్రికెట్ బెట్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 100 రూపాయలు సరదాగా అందరు పెడుతుంటే ఈయన ఒక 100 పెట్టాడు. 100 రూపాయలు పెట్టాడు. 100 1000 వచ్చేసింది. ఇంకా అది ఎలాగ ఉంటదంటే ఉచ్చులోకి లాగినట్టే. 1000 వచ్చింది కదా అని చెప్పి ఇంకా తెల్లారి నుంచి ఇంకా అదే పని స్టార్ట్ చేశాడు. 6 నెలలు తిరిగేసరికి 3 కోట్లు అతని ఇల్లు అమ్ముకున్నాడు. 3 crores ప్రాపర్టీని 6 months లో అమ్మేశాడు. ఎందుకు? గ్యాంబ్లింగ్ వల్ల. ఏమైంది ఇప్పుడు? వాళ్ళ ఇంట్లో అందరూ కూడా రోడ్డును పడిపోయి చిన్న పిల్లలు స్కూల్ చదివించడానికి ఒక మంచి స్కూల్ చదివించలేక ఒక చిన్న స్కూల్లో చేర్పించి రోజు బాధపడుతూ ఉంటాడు. ఏంటి ఉపయోగం? ముందే జాగ్రత్త పడాలి కదా. అది ఏమైందంటే చిన్నగా తీసుకెళ్లి ఉచ్చులోకి లాగేస్తుంది. దాని కాన్సిక్వెన్సెస్ 1 మానసికంగా స్ట్రెస్ పెరుగుద్ది, 2 బజార్లో పరుగు పోద్ది, 3 ఆరోగ్య సమస్యలు స్టార్ట్ అవుతాయి. అర్థమవుతుందా? సో ఏ పని కూడా చిన్నగానే స్టార్ట్ అయిద్దండి, కానీ అది వదిలిపెట్టామా చిన్నదే కదా ఏమైద్దిలే అనుకుంటూ అశ్రద్ధ చేస్తూ ఉన్నామా అది పెద్ద ఇబ్బందులు దారితీస్తుంది. కరెక్టా? అర్థమవుతుందా? 6వ పాయింట్ చిన్నదే, మీకు అసలు కూడా కనిపించదు ఇది, కానీ చాలా పెద్ద ఇబ్బంది ఇస్తుంది. ఏంటో తెలుసా? టైం వేస్ట్ చేయటం, స్పెండింగ్ టైం. ఎంతమంది రోజు సాయంత్రం అయితే సీరియల్ చూస్తారు? చేయొద్దండి. అబద్ధాలు ఆడకుండా చేస్తారు. అబద్ధాలు ఆడితే ఏమైంది? సీరియల్ చూడొచ్చా? ఏమన్నా మంచి జరుగుద్దా? ఏమన్నా ఒకటన్నా మంచి జరుగుద్దా సీరియల్ వల్ల? అత్త కోడల్ని ఎలా చంపాలా, కోడ అత్తని ఎలా చంపాలా, అత్త కోడలు కలిపి మామగారిని ఎలా లేపేయాలి, ఈ కథ చెప్పుకునే వాళ్ళు. ఈయన సీరియల్లో వచ్చేవి. ఇంకెంతకంటే ఏమైనా వస్తాయా? ఏమన్నా మంచి చెప్తారా? ఈ కమ్యూనిటీ మంచిది అంటారా, సీరియల్ మంచి అంటారా? ఎప్పుడైతే ఒక మనిషి టైం స్పెండ్ చేస్తాడో, అది ఫోన్ చూడటం అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, టీవీలు ఎక్కువసేపు చూడటం అవ్వచ్చు, ఎప్పుడైతే టైం స్పెండ్ చేస్తాడో ఆ టైం కోల్పోయిన టైం మరలా తిరిగి రాదు. వస్తుందా? ఈరోజు టైం ఎంత ఇండియాలో? ఇక్కడైతే 10:30 అయింది. మీకు ఎంత టైం ఇప్పుడు? 9 అయి ఉంటది కదా, 9 ఉంటుందా? సో ఇప్పుడు ఈ రోజు మండే November 18th 9 o'clock మరలా తిరిగి వచ్చుద్దా? రాదు కదా. మరి టైం వేస్ట్ చేయొచ్చా? టైం వేస్ట్. దేవుడు ఇచ్చిన 24 గంటలు ఎవరైతే ప్రొడక్టివ్ గా వాడుకుంటాడో వాళ్ళ లైఫ్ లో సక్సెస్ అవుతాడు. ఎవరైతే టైం వేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారో ఏముందిలే. కొంతమంది టైం పాస్ అవ్వట్లేదంట. టైం పాస్ అవ్వకపోవటం కాదు, టైం సరిపోవట్లేదు అనే స్థితిలోకి మీ జీవితాలు రావాలి, మనందరి జీవితాలు రావాలి. ఖాళీగా ఉండకూడదు. మీకు చాలాసార్లు చెప్పా కదా, ఆయన ఐడియల్ మ్యాన్ బ్రెయిన్ ఈజ్ లైక్ ఏ డెవిల్స్ వర్క్ షాప్. అంటే ఖాళీగా కూర్చున్నోడికి దెయ్యపు ఆలోచనలు తిరుగుతుంటాయి మనసులో. ఖాళీగా కూర్చోకూడదు. అర్థమవుతుందా క్లియర్ గా? ఏదో ఒక పనిలో మనం ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఓకే, మరి టీవీలు చూడొద్దా, ఫోన్లు చూడొద్దా అని మీరు అనొచ్చు. మీరు చూడరా? నేను చూస్తా.
బట్ అది నా టైంకి, నాకు, నా బిజినెస్ కి, నా ఫ్యామిలీకి, నా హెల్త్ కి ఉపయోగపడే మాత్రమే నేను చూస్తాను తప్పితే నిరుపయోగం అయ్యేవి నేను చూడను. అంటే అవసరం లేదు రీల్స్ చూడటం, లేకపోతే ఇంకేవో అవన్నీ అవసరం లేదు. ఐ డోంట్ లైక్ షాపింగ్, అవన్నీ నాకు నచ్చవు కూడా. నేను వాటిలో స్పెండ్ చేయను టైం. నేను ఒకవేళ ఏదన్నా చూస్తే నా బిజినెస్ కి సపోర్ట్ అయ్యి మాత్రమే నేను చూస్తాను. నా లైఫ్ కి ఉపయోగపడే మాత్రమే చూస్తాను. దేవుడికి సంబంధించి చూస్తాను. అంతకు మించి వేరే చూడను. నా టైం వేస్ట్ చేసుకోను. నాకు తెలుసు కదా. సో ఈరోజు చాలా మంది టైం వేస్ట్ చేసుకుంటున్నారండి. కాసేపు ఒక గంట వాకింగ్ చేయమంటే కుదరట్లేదు అంటున్నారు, కానీ గంటలు ఫోన్లలో గడుపుతున్నారు, గంటలు టీవీలు చూస్తున్నారు. ఇది కరెక్టేనంటారా? ఒక సినిమాకి వెళ్తే 2.5 గంట మీ టైం వేస్ట్ అయిపోద్ది. సినిమాలు చూడటం అవసరం అంటారా? ఏమన్నా జ్ఞానం పెరుగుద్దా సినిమాలు చూడటం వల్ల? ఆ 2.5 గంటలు ఏదో మన బిజినెస్ కో, మన లైఫ్ కో, మన ఫ్యామిలీకో డెవలప్ అయ్యే చూసుకున్నాం అనుకో, చాలా బాగుంటది కదా. మన పర్సనాలిటీ గ్రోత్ అవుద్ది, మన ఫ్యామిలీ బాగుంటది, మనం స్పిరిచువల్ గా ఎదుగుతాం, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అవుతాం కదా. సో స్పెండింగ్ టైం చిన్నదే, ఓ రోజుకి ఒక అరగంట, ఆ గంట, ఆ 2 గంటలు, ఇది ఒక ట్రాప్ అన్నమాట, వెళ్ళిపోద్ది. అర్థమవుతుందా క్లియర్ గా? ఓకే, అర్థమవుతుందా? ఐఎమ్ ఆడిబుల్ టు ఎవ్రీవన్? ఎన్ని చెప్పాను ఇప్పటికి? ఎన్ని చెప్పాను? 1, 2, 3, 4, 5, 6? 6. పాయింట్లు ఏంటి చెప్పండి ఒకసారి. 6 పాయింట్లు ఏంటి? ఏం చెప్పాను నేను? చెప్తారా? టక్క చెప్పాలి. షుగరు, మైదా, మిల్క్, గ్యాంబ్లింగ్, స్పెండింగ్ టైం, శారీరక శ్రమ లేకపోవడం. నెక్స్ట్ పాయింట్, 7th పాయింట్. ఇది చిన్న సమస్య, కానీ తెలియకుండా అనారోగ్యాన్ని పాడు చేస్తుంది. ఏంటంటే మానసిక ఒత్తిడి, స్ట్రెస్. మానసిక ఒత్తిడి చిన్న ఆలోచన పెద్ద జబ్బులకు దారితీస్తుంది. ఆలోచనలు ఆలోచించకూడదు. స్ట్రెస్ ఎలా ఓవర్కమ్ చేయాలి సార్? ఈరోజు చాలా మందికి లేదా ఒత్తిడి, మానసిక ఒత్తిడి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రకరకాల మానసిక ఒత్తిడితో సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్ట్రెస్ ఈజ్ ఏ డెడ్లీ డిసీజ్. మానసిక ఒత్తిడి ఒక చనిపోవటానికి కూడా కారణమయ్యే జబ్బు అయితే, రకరకాల క్యాన్సర్లు స్టార్ట్ అయ్యే అవకాశాలు. స్ట్రెస్ వల్ల మన బాడీలో కార్టిజాల్ అని ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది లాంగ్ రన్ లో రకరకాల హార్ట్ రిలేటెడ్ గా అండ్ బ్రెయిన్ రిలేటెడ్ గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం. మనిషికి ఉండకూడదు ఏంటంటే మానసికమైన వ్యధ ఉండకూడదు. స్ట్రెస్ ఎప్పుడు స్ట్రెస్ పెరుగుద్ది? నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ చాలా ఉన్నాయండి. ఒకటి, ఏది పడితే అది తినటం వల్ల దానివల్ల అనారోగ్యం వస్తుంది, స్ట్రెస్ పెరుగుద్ది. 2, డబ్బులు ఉన్నప్పుడు మనం దేనికి పడితే దానికి వేస్ట్ ఖర్చులు పెడితే స్ట్రెస్ పెరుగుద్ది. 3, ఊబకాయం. ఇక్కడికి చాలా మంది బరువు తగ్గడానికి వచ్చారు, తగ్గడానికి తపన లేకపోతే స్ట్రెస్ పెరుగుద్ది. ఇప్పుడు ఆ స్ట్రెస్ కాన్సిక్వెన్సెస్ ఏంటి? మనిషికి అనారోగ్య సమస్యలు వస్తాయి. సో మీరు చెప్పండి, స్ట్రెస్ ని కొని తెచ్చుకోవడానికి కారణం మనమా లేకపోతే దేవుడా? టైం ఉంది, దేవుడు 24 గంటలు టైం ఇచ్చాడు. ఆ టైం వేస్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత వయసు పెరిగే కొద్ది ఖర్చులు పెరుగుతాయి, కానీ దాని దగ్గర సంపాదన ఉండదు, స్ట్రెస్ పెరుగుద్ది. టైం వేస్ట్ చేసుకోవటం మీదే తప్పు, దేవుడిదే తప్పు? టైం వేస్ట్ చేసుకోవటం మన తప్పు, అవునా కాదా? గ్యాంబ్లింగ్ లాడి డబ్బులు విపరీతంగా ఖర్చు పెడతాం, మంది తప్పు. ఏది పడితే తిని షుగర్లు బీపీలు తెచ్చుకోవటం మంది తప్పు. బరువు పెరిగిపోవటం మంది తప్పు. దానివల్ల వచ్చే ఎఫెక్ట్ మానసిక ఒత్తిడి. అంటే చేతులార కొని తెచ్చుకున్నట్టే కాదా అనారోగ్య సమస్యల్ని, అవునా కాదా?
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటామని చెప్పి తెగ తినేస్తున్నారు. రోజు చికెన్లు, మటన్లు, నాన్ వెజ్లు, వేపుళ్ళు, నూనె పదార్థాలు, ఉప్పు, కారాలు, మసాలాలు, మందు, సిగరెట్, ఏది పడితే తిని పాడేసిన తర్వాత రేపొద్దున అయ్యో నా అనారోగ్యం వచ్చేసింది, నాకు క్యాన్సర్ వచ్చేసింది, నాకు షుగర్ వచ్చేసింది, నాకు బీపీ వచ్చేసింది, నాకు సర్జరీలు అవసరం అంట, నా కడుపులో సిస్ట్ పెరిగిపోయింది, పీసీఓడి వచ్చేసింది, పీసీఓఎస్లు పెరిగిపోయినాయి, పీరియడ్ సరిగ్గా రావట్లా. ఇవన్నీ ఎందుకు తెచ్చుకుంటున్నట్టు? మన చేతులారా చేసుకున్న తప్పులు కాదా? థమ్స్అప్ తాగొద్దంటే సీసాలు తాగేస్తున్నారు లోపలికి వెళ్ళిపోయి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని. ఇది మన చేతులారా చేసుకున్న తప్పులు కాదా? ఈ రోజు 90% మానసిక ఒత్తిడి పెరగడానికి కారణం మనం చేతులారా చేసుకున్న తప్పులే. సైలెంట్ కిల్లర్స్. ఇది మనకు తెలియదు కానీ అనారోగ్యాలకు వచ్చేస్తుంది. ఈరోజు కొంతమందికి నేను వింటా కదా, గ్యాస్ ఎంత పెరిగిపోతుందంటే వాళ్ళు అల్లాడిపోతున్నారు. ఆ గ్యాస్ ఎట్లాగైనా తగ్గించుకొని అల్లాడిపోతున్నారు. కానీ వాళ్ళకి అర్థం కాని ఏందో తెలుసా, చిన్నప్పటి నుంచి వద్దని తెలిసినా, తప్పు అని తెలిసినా రోజుకు ఒక 5 కప్పులు 10 కప్పులు టీ తాగటము, తప్పు అని తెలిసినా స్మోక్ చేయటము, తప్పు అని తెలిసినా రోజు నాన్ వెజ్ తింటాము, తప్పు అని తెలిసినా రోజు మందు తాగటము, తప్పు అని తెలుసు కానీ ఈ రోజు బాగానే ఉన్నాం కదా, ఇబ్బంది ఏం లేదు కదా అని చెప్పి చేసేస్తున్నారు. దాని ఎఫెక్ట్ ఏమైందంటే లాంగ్ రన్ లో చాలా రకాల ఇబ్బందులు దారి తీసేస్తుంది. సో స్ట్రెస్ అనేది మనిషికి ఉండకూడదు. ఈ స్ట్రెస్ లోంచి బయటికి రావడం మన దగ్గర ఉందా లేదా? మనకి అవకాశం ఉంది. దేవుడు మనకి ఖచ్చితంగా అవకాశం ఇస్తాడండి. ఇలాంటి కమ్యూనిటీలకు మీరు వచ్చి ప్రతిరోజు ఇలా టాపిక్లు విని నేను చెప్పిన మార్పులు చేసుకుంటూ ఉంటే మీరు అందరు స్ట్రెస్ లోంచి బయటికి రావచ్చు. ఇట్స్ నాట్ అబౌట్ ఈ కమ్యూనిటీ అనేది కేవలం మీ బరువు తగ్గడానికి, బరువు పెరగడానికే కాదు, లాట్ ఆఫ్ థింగ్స్ మీకు టీచ్ చేస్తూ ఉంటుంది. అర్థమవుతుందా క్లియర్ గా? సో స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. ఎలా స్ట్రెస్ తగ్గించుకోవాలి? నేను చెప్పిన మార్పులు చేసుకోవాలి. అండ్ ప్రతిరోజు మా కమ్యూనిటీకి వచ్చి మీరు టాపిక్లు వినగలిగితే మేము ఫిజికల్ హెల్త్ ఎలా బాగు చేసుకోవాలో, మెంటల్ హెల్త్ ఎలా బాగు చేసుకోవాలో, జీవితకాలం మందులు లేకుండా ఎలా జీవించగలగవచ్చు అనేది ప్రతిరోజు మేము టాపిక్ రూపంలో చెప్తాం. ఎంతమంది మీకు కోరిక ఉంది జీవితకాలం మందులు వాడని జీవితం నాకు కావాలి సార్ అన్న వాళ్ళు చేతుతారా? మెడిసిన్ ఫ్రీ లైఫ్ నేను నీడ్ చేయాలి, నా మందులు వాడకూడదు, రకరకాల జబ్బులు రావద్దు నాకు. మీరు కోరుకుంటే జరుగుద్దండి, కానీ కోరుకోవాలి, దాని తగ్గట్టుగా మార్పులు చేయాలి. నెక్స్ట్ పాయింట్, ఈరోజు చిన్న సమస్యను వదిలేస్తే అది పెద్ద సమస్యలు దారితీస్తుంది. ఏంటో తెలుసా? లైఫ్ స్టైల్ డిసీజెస్, జీవనశైలి జబ్బులు. ఈరోజు షుగర్ ఉందా? చాలా మంది షుగర్ ఉందని అశ్రద్ధ చేస్తున్నా డాక్టర్ టాబ్లెట్ వేసుకుంటే నా దగ్గరికి వస్తారు కదా కౌన్సిలింగ్, చాలా మంది వస్తారు. వాళ్ళని నేను అడుగుతా, సార్ షుగర్ ఎన్నాళ్ళ నుంచి ఉంది సార్ అంటే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? షుగర్ ఉందని కూడా చెప్పరు, కొంతమంది దాచిపెడతారు. నేను అడిగినప్పుడు నాకు షుగర్ ఉంది అంటారు. ఎలా ఉందమ్మా? కంట్రోల్లోనే ఉందండి, 10 ఏళ్ళ నుంచి షుగర్ ఉందండి, కంట్రోల్లోనే ఉంది. ఎలా కంట్రోల్లో ఉందమ్మా? డాక్టర్ చెప్పిన టాబ్లెట్ వేసుకుంటున్నా అండి, కంట్రోల్లోనే ఉందండి. కంట్రోల్ టాబ్లెట్ని బట్టి ఉండకూడదు, జీవనశైలి మార్పులు బట్టి ఉండాలి. అంటే షుగర్ టాబ్లెట్లు వేసుకోవద్దా సార్? నేను ఆ మాట చెప్పట్లా. షుగర్ టాబ్లెట్లు వేసుకోండి, బీపీ ఉంటే టాబ్లెట్లు వేసుకోండి, గ్యాస్ ఉంటే టాబ్లెట్లు వేసుకోండి, థైరాయిడ్ ఉంటే టాబ్లెట్లు వేసుకోండి. కానీ అసలు ఎందుకు వచ్చింది? ఏ జీవనశైలి పొరపాట్ల వల్ల వచ్చింది? ఏ ఆహారం సరిగ్గా తీసుకోకపోవటం వల్ల వచ్చింది? ఏ ఆహారం ఎక్కువ తీసుకోవటం వల్ల వచ్చింది అనేది మీకు అర్థమైతే జీవనశైలి మార్చుకుంటే ఖచ్చితంగా జీవనశైలి జబ్బులన్నీ కూడా అదుపులోకి వస్తాయి. అందుకనే షుగర్ని, బీపీని, మోకాల నొప్పుల్ని, థైరాయిడ్ని, పీసీఓడిని, పీసీఓఎస్ని, వీటన్నిటిని కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నారు, గాడ్ గివెన్ డిసీజెస్ అలా. అంటే జీవనశైలి సరిగ్గా లేకుండా ఉండటం వల్ల వచ్చిన జబ్బులు. ఇది జీవనశైలి సరి చేసుకుంటే సెట్ అయిపోద్ది. ఆ జీవనశైలి ఎలా సరి చేసుకోవాలో ప్రతిరోజు మా కమ్యూనిటీ మీకు నేర్పిస్తుంది. అర్థమవుతుందా క్లియర్గా? అర్థమవుతుందా? సో లైఫ్ స్టైల్ డిసీజెస్ సైలెంట్ కిల్లర్. షుగర్ టాబ్లెట్ వేస్తున్నా కంట్రోల్లో ఉంది, కానీ లాంగ్ రన్ లో చాలా ఎఫెక్టివ్ తీసుకొస్తుంది. బీపీ టాబ్లెట్ వేస్తున్నా కంట్రోల్లోనే ఉంది, కానీ జీవనశైలి మార్చుకోకపోతే చాలా ఇబ్బందులు. థైరాయిడ్ కి టాబ్లెట్ వేస్తున్నా కంట్రోల్లోనే ఉంది, కానీ జీవనశైలి మార్చుకొని మంచి ఆహార పదార్థాలు తినకపోతే చాలా ఇబ్బందులు దారి తీసుకొస్తుంది. మోకాలు నొప్పులు ఉన్నాయి, టాబ్లెట్ వేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ ఆ మోకాలు నొప్పులు నార్మల్ గా జీవనశైలి మోడిఫికేషన్ చేసుకొని ఫుడ్ ఏం తినాలో తిని, ఏం తినకూడదో అది తినకపోతే పెద్ద సమస్యలు దారితీస్తుంది. అర్థమవుతుందా? లైఫ్ స్టైల్ డిసీజ్ విల్ కన్వర్ట్ ఇంటూ సీరియస్ క్రోనిక్ డిసీజెస్. క్రోనిక్ అంటే ఏంటో తెలుసా? ఏదైతే 6 నెలల మించి ఉండిందో అది క్రోనిక్ డిసీజ్. క్రోనిక్ డిసీజ్ చాలా డేంజర్. అర్థమవుతుందా? క్రోనిక్ ఉండకూడదు. అర్థమవుతుందా? ఏంటి సార్ క్రోనిక్ అంటే ఏంటి, లైఫ్ స్టైల్ అంటే ఏంటి, ఎలాగొస్తాయి అని తెలుసుకోవాలంటే ప్రతిరోజు మా కమ్యూనిటీకి వచ్చి టాపిక్ వినండి, మీకు అర్థమైంది.
ఓకే, సో లైఫ్ స్టైల్ డిసీజ్. ఇక్కడికి వచ్చిన తర్వాత షుగర్ కంట్రోల్ అయింది సార్ అన్న వాళ్ళు చేతండి. మందులు బట్టి కాదు, మా జీవనశైలి మార్పులు బట్టి. మందులు కూడా వాడుకుంటున్నాం, మా జీవనశైలి మార్పు బట్టి షుగర్ కంట్రోల్ అయిందన్న వాళ్ళు చేతుతారా? బీపీ కంట్రోల్ అయిందన్న వాళ్ళు చేతుతారా? థైరాయిడ్ కంట్రోల్ అయిందన్న వాళ్ళు చేతుతారా? మా గ్యాస్ ఉండేది బట్టి ఇప్పుడు కంట్రోల్ అయిందన్న వాళ్ళు చేతుతారా? ఓకే, సో నాకు మోకాలు నొప్పులు ఉండే బట్ ఇప్పుడైతే చక్కగా నడవగలుగుతున్నాను వాళ్ళు చేతుతారా? వెరీ ఇంపార్టెంట్. మందులు వాడొచ్చు, వాడొద్దని కూడా నేను చెప్పను, కానీ జీవనశైలి ఏవైతే సరి చేసుకోవాలి సరి చేసుకుంటే మీ ఆరోగ్య సమస్యలు జీవితకాలం అదుపులోకి ఉంటాయి. పర్లేదులే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తిన్నాం అని చెప్పి తెగ తినేసి జబ్బులకి టాబ్లెట్లు వేసుకుంటే దాని ఎఫెక్ట్ చిన్న చిన్నగా పెద్ద ఇబ్బందులు దారితీస్తే జాగ్రత్త. నెక్స్ట్ పాయింట్, 9th, స్మాల్ బ్లెండర్ బట్ ఇట్ లీడ్స్ టు బిగ్ ప్రాబ్లం. ఏంటో తెలుసా? ఊబకాయం, బరువు. ఈరోజు నేను చాలాసార్లు చెప్పా, ఒబేసిటీ ఈజ్ ఏ టికింగ్ టైం బాంబ్ అంటారు. అంటే ఒబేసిటీ అనేది లోపల ఎప్పుడు పేలుద్దో అర్థం కాని హైడ్రోజన్ బాంబుతో సమానం. ఎప్పుడు పేలుద్దో తెలుసా? బాంబు లోపల ఎప్పుడు పేలుద్దో తెలుసా మీకు ఎవరికన్నా? కానీ ఒబేసిటీ, ఇది నేను చెప్పింది కాదు, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. ఒబేసిటీ ఈజ్ నాట్ ఏ డిసీజ్ బట్ ఇట్ లీడ్స్ టు ఆల్ ద డిసీజెస్. ఊబకాయం జబ్బు కాదు, కానీ అనేక రకాల జబ్బులకి దారి తీసేస్తుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా మందితో మాట్లాడతా. కొంతమంది ఏమో సీరియస్ గా స్టార్ట్, కొంతమంది ఆలోచించుకొని వస్తాం సార్ అని చెప్పి వెళ్ళిపోతారు. నాకు వెరైటీగా, ఆలోచించడానికి ఏముంది ఇక్కడ? అసలు ఏముంది ఇక్కడ ఆలోచించడానికి? బరువు తగ్గపోతే నష్టం, ఇంతకంటే ప్రపంచంలో తేలిక బరువు తగ్గే మార్గం లేదు. నేను చాలా రిజల్ట్ చూపిస్తాను. ఇంకా ఆలోచించడానికి ఏముంది? ఏమీ లేదు. డబ్బులు ఎక్కువ అవుతాయి సార్. ఓకే, మరి డబ్బులు దేనికి ఖర్చు పెట్టావు? నీకు అవసరం అయితే బరువు తగ్గే వరకు బట్టలు కొనుక్కోమాక, నీకు అవసరమైనంత వరకు బరువు తగ్గే వరకు ఖర్చులు తగ్గించుకో. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత షేకులు తాగి టీలు కాఫీలు మానేస్తావు, వేపులు మానేస్తావు, స్వీట్లు మానేస్తావు, నాన్ వెజ్ తగ్గిస్తావు. ఆ డబ్బులే తీసుకొని దీంట్లో పెట్టుకుంటావు. నీకు ఆరోగ్యం బాగుంటే జీవితకాలం డబ్బులు సంపాదించవచ్చు కదా. డబ్బులు అయిపోతాయని చెప్పి బరువు తగ్గిపోవటం ఏంటి? రేపొద్దున హాస్పిటల్కి వెళ్ళి ఏమైనా ఇబ్బంది వస్తే ఒక్క రోజులో 1,00,000 ఖర్చు పెట్టొచ్చు, 5 లక్షలు ఖర్చు పెట్టొచ్చు. అంత ఖర్చు పెట్టిన ఆరోగ్యం తిరిగి వస్తుందో రాదో మనకి తెలియదు. వస్తుందో రాదో ఎవరైనా గ్యారంటీ ఇస్తారా డాక్టర్లు? సో సడన్ గా ఉన్నట్టుండి మొన్న పాపం ఆ మేడం ఎంత బాధ అనిపించింది నాకు. చర్లపల్లి వాళ్ళ హస్బెండ్ ఎప్పటి నుంచో చెప్తున్నాడు, షేక్ తాగట్ల ఫోటోగ్రాఫర్, ఫోటోలు తీస్తూ చనిపోయారంట. హార్ట్ ప్రాబ్లం, 34 ఏళ్ళు. ఎప్పుడు వచ్చుద్దో తెలుస్తుందా అండి ఆరోగ్య సమస్య? 34 years వయసు, చిన్న పిల్లలు, ఫోటోగ్రాఫరు ఫోటోలు తీస్తూ చనిపోయారు. ఇప్పుడు ఇంట్లో ఆ కుటుంబం ఫ్యామిలీ పెద్దను కోల్పోయింది. ఎంత బాధ చెప్పి రాదండి సమస్య. ఈరోజు కొంతమంది బరువు తగ్గండి సార్, ఇంతకంటే మంచి కమ్యూనిటీ లేదు, చక్కగా బరువు తగ్గొచ్చండి ఆలోచించుకొని వస్తా అంటే నాకు నవ్వు వస్తుంది. ఈ 17 ఏళ్లలో కొన్ని వేల మంది నేను చూసుంటా కదా, ఉండటానికి 50 కిలోలు ఎక్స్ట్రా ఉంటారు. ఇంకా ఆలోచించడానికి ఏముందో నాకు అర్థం కాదు. ఆలోచించే సమయం లేదండి. తొందరగా బరువు తగ్గటమే మన దగ్గర ఉంది. అతి తొందరగా బరువు తగ్గితే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వెళ్ళిపోతాయి. అర్థమవుతుందా? ఎప్పుడైతే బరువు పెరిగిపోతారు చూసి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒబేసిటీ టికింగ్ 150 రెట్లు బీపీ, ప్రెషర్. ఒబేసిటీ ఉన్న వాళ్ళకి నార్మల్ పర్సన్ తో పోల్చుకుంటే 150% బీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయంట. నార్మల్ పర్సన్ తో పోల్చుకుంటే 104% ఎక్కువ అవకాశాలు గుండెపోట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బరువు ఎక్కువ. ఒబేసిటీ అంటే ఏంటో తెలుసా? మీరు ఉండాల్సిన దానికంటే 5 kg పైన ఎక్స్ట్రా ఉంటే మీరు ఒబేసిటీ, 5 కిలోల లోపు ఎక్స్ట్రా ఉంటే ఓవర్ వెయిట్ అంటారు. అంటే మీరు మీ హైట్ కి మీరు 75 ఉండాలండి, 85 ఉన్నారు, మీరు ఒబేసిటీకి వచ్చినట్టే లెక్క. 100 ఉండక్కర్లా, 120 ఉండక్కర్లా, వాళ్ళే ఊపకాయలు కాదండి. మీరు ఉండాల్సిన దానికంటే 5 kg ఎక్స్ట్రా ఉన్నా కూడా మీ హైట్ కి ఎంత ఉండాలో దానికంటే 5 కిలోలు ఎక్స్ట్రా ఉన్నా కూడా మీరు ఒబేసిటీలో ఉన్నట్టే లెక్క. 200% మల్టిపుల్ సెరోసిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్లు, జాయింట్ పెయిన్స్, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం. బికాస్ ఒబేసిటీ. మనం ఉండాల్సిన దానికంటే బరువు ఉంటే ఇలా అనేక రకాల ఆరోగ్య సమస్యలు స్టార్ట్ అయిపోతాయి. సో ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళు మేబీ ఇది దేవుడే మిమ్మల్ని పంపించాడు ఇక్కడికి, దీన్ని అశ్రద్ధ చేయమాకండి. ఎందుకంటే ఇక్కడ బరువు తగ్గిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఇంతకంటే తేలిక బరువు తగ్గే మార్గం కూడా లేదు. సో అశ్రద్ధ చేయొద్దండి. రేపొద్దున ఆరోగ్య సమస్యలు వస్తే తట్టుకునే శక్తి ఏ మనిషికి లేదు. ఎందుకంటే మీరు ఒకవేళ 50 కిలోలు ఎక్స్ట్రా ఉన్నా కండ తక్కువే ఉంటది. కండ తక్కువ ఉన్నప్పుడు స్టామినా తక్కువ ఉంటది. జబ్బు వస్తే తట్టుకునే స్థితి బాడీకి ఉండదండి. నష్టపోతారు ఆరోగ్యపరంగా, ఆదాయపరంగా, కుటుంబంలో కూడా చాలా ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి వదిలేయాల్సింది. లాస్ట్ పాయింట్,
లాస్ట్ పాయింట్. మనం వదిలిపెట్టాల్సింది చిన్న సమస్య అని చెప్పి అలా పక్కన పెట్టేస్తే, మనం వదిలిపెట్టకపోతే వచ్చే సమస్య ఏంటో తెలుసా? చాలా ఇబ్బందులు దారితీసే అతి పెద్ద సమస్య. వదిలిపెట్టాల్సింది రాంగ్ అసోసియేషన్. చెడ్డ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. బైబిల్లో ఒక మాట ఉంటది, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపివేయును అని ఉంటుంది. అంటే ఏంటో తెలుసా? ఎప్పుడైతే రాంగ్ ఫ్రెండ్స్ తో, రాంగ్ కమ్యూనిటీలో మనం టైం గడుపుతామో మన ఆరోగ్యాలు పాడైపోతాయి. ఈరోజు చాలా మంది ఉన్నారు, మీరు బరువు తగ్గడానికి సీరియస్ గా స్టార్ట్ చేస్తారు. కొంతమంది అంటారు, అరే ఒక కప్పు టీ తాగేరా ఏమైతే లేరా అంటారు. లేకపోతే పారా సరదాగా వాకింగ్కి వెళ్ళే వాళ్ళు పొద్దున పూట ఇది ఉంటది కదా, వాకింగ్ ట్రాక్ లో సాంబార్ ఇడ్లీ తిన్నాం, దోశ తిన్నాం, గారి తిన్నాం, పూరి తిన్నాం. కొంతమంది రోజు క్లబ్కి వెళ్తున్నాగా షేక్ తాగడానికి, ఒక్కరోజు తింటే ఏమైంది లేరా అని చెప్పి తినిపిస్తారు. ఒక్క రోజుతో స్టార్ట్ అయింది, ఇంకో జీవితకాలం క్లబ్కి కూడా రారు. అవునా కాదా? నాకు తెలిసి మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నప్పుడు మిమ్మల్ని చెడగొట్టే వాళ్ళందరూ కూడా రాంగ్ అసోసియేషన్ అండి. అవునా కాదా? మీరు మంచిగా ఉన్నాం అనుకున్నాను, అరే నేను షేక్ తాగలరా, నేను ఎఫ్రెష్ తాగుతానరా, టీ కాఫీ మంచిది కాదన్నారా, నేను స్వీట్ మానేస్తానన్నగానే ఒక్క పూట తింటే ఏమైంది లేరా అనే వాళ్ళు ఏమంటారు? నా దృష్టిలో ఏంటి వీళ్ళందరూ? రాంగ్ అసోసియేషన్. అర్థమైందా? సో ఆ రాంగ్ అసోసియేషన్ నుంచి దూరంగా ఉండి, అందుకనే ప్రతిరోజు ఈ కమ్యూనిటీ టాపిక్ రండి, క్లబ్కి రండి, మీ ఇంట్లో తాగొద్దు షేకులు, క్లబ్బులకి వచ్చేయండి అని చెప్పడానికి కారణం తెలుసా? ఇంట్లో వాళ్ళు కూడా ఒక్కోసారి మిమ్మల్ని టెంప్ట్ చేయొచ్చు. ఈ రోజు పూరి చేసే తిను, ఈ రోజు గారి చేసే తిను, ఈ రోజు పొంగల్ చేసే తిను అని టెంప్ట్ చేయొచ్చు కదా. అవునా కదా? అదే మీరు క్లబ్కి వస్తారనుకో, మా కోచెస్ తాగుతున్నావా, షేకులు తాగుతున్నావా, ఎఫ్రెష్ తాగుతున్నావా, సప్లిమెంట్లు వాడుతున్నావా, తింటే అరుస్తారు. కరెక్టా? కాబట్టి మనం ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేసే ఫ్రెండ్స్ తో తిరగకూడదు, గ్యామ్లింగ్ ఆడే ఫ్రెండ్స్ తో తిరగకూడదు, ఏది పడితే తినే ఫ్రెండ్స్ తో తిరగకూడదు, మందు తాగే వాళ్ళతో తిరగకూడదు, స్మోక్ చేసే వాళ్ళతో తిరగకూడదు. రాంగ్ అసోసియేషన్ మనల్ని కూడా జీవితంలో రాంగ్ వేలోకి తీసుకెళ్ళిపోతుందండి. 6 నెలలు సహవాసం చేస్తే ఆడివిడి అయిపోతాడండి. విన్నారు సామెత? ఎంతమంది విన్నారు? సో మనం ఎలాంటి కమ్యూనిటీలో గడపాలి? ఇలాంటి మంచి మాటలు చెప్పే కమ్యూనిటీతో, మంచి పనులు చేసే కమ్యూనిటీతో కలిపితే మీ లైఫ్ బాగుంటది. అదే మనం జస్ట్ టైం పాస్ చేసే ఫ్రెండ్స్ తో, ఏది పడితే తినే ఫ్రెండ్స్ తో, తాగే ఫ్రెండ్స్ తో, టైం వేస్ట్ చేసే ఫ్రెండ్స్ తో మనం ఉండటం వల్ల మనకి ఏంటండి ప్రయోజనం? యూనో, మన జీవితానికి మనమే ఉలి, మనమే శిల్పి, మనమే రాయి. మన జీవితాన్ని ఎలా కావాలంటే అలా చెక్కుకునే అవకాశం భగవంతుడు మనకే ఇచ్చాడు. మరి మంచి దారిలో వెళ్దామా, మంచి ఫ్రూట్స్ అనుభవిస్తాం. చెడ్డ దారిలో వెళ్దామా, చెడ్డ ఫ్రూట్స్ అనుభవిస్తాం. చాయిస్ ఇస్ యువర్స్. భగవంతుడు మనకే జ్ఞానం ఇచ్చి చాయిస్ మనకే వదిలిపెట్టాడు. అందుకు నేను చాలాసార్లు ఈ కమ్యూనిటీకి వచ్చినప్పుడు చెప్తా, కుక్కలకి, పందులకి, లేకపోతే పక్షులకి, జంతువులకి మనలాగా బుద్ధి జ్ఞానం ఉండదు. అవునా? దేవుడు మనకే ఒక సపరేట్ టాలెంట్ ఇచ్చాడు. అదేంటో తెలుసా? మనం ఆలోచించి ఏది మంచో ఏది చెడు ఆ జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానంతో మంచి వాటి వైపుకి వెళ్దాం, చెడ్డ వాటిని వదిలిపెడదాం. ఎంతమంది నమ్ముతారు ఈ సుఖీబా కమ్యూనిటీ మంచి కమ్యూనిటీ సార్ అన్న వాళ్ళు చేతుతారా? అండ్ మన కమ్యూనిటీ అబీద్ గారి కమ్యూనిటీ మంచి కమ్యూనిటీ సార్ అన్న వాళ్ళు చేతుతారా? ఇది మంచి కమ్యూనిటీ అండి. ఇలాంటి దాంట్లో టైం స్పెండ్ చేయటం మీకు నష్టం జరగదు కానీ మంచి చేస్తుంది. వదిలేద్దామా ఈ 10? వదిలేద్దామా? ఏం వదిలేద్దాం? సుఖీభావన్ వదిలేద్దామా, అబీ సార్ ఆ టీంని వదిలిపెడదామా, లేకపోతే వాటిని వదిలేద్దామా? రాంగ్ అసోసియేషన్ ని. టైం వేస్ట్ చేయకుండా ఉందామా? మన పనులు మనమే చేసుకోవాలి. సెడెంటరీ లైఫ్ స్టైల్ వదిలిపెట్టేద్దామా? గ్యామ్లింగ్ వదిలిపెట్టేద్దామా? స్వీట్స్ మానేద్దామా? మైదా మానేద్దామా? ఉప్పు కారాలు ఆపేద్దామా? తగ్గించి తిందామా? ఒబేసిటీ తొందరగా బరువు తగ్గుదామా? ఇలాంటి కమ్యూనిటీ తొందరగా వదిలేద్దామా? చెయ్యి ఎత్తితే మీకు ఉంటది, మామూలుగా ఉండదు. చెయ్యి ఎత్తితే మీకు ఉంటది. ఇలాంటి కమ్యూనిటీ జీవితకాలం ఉండాలి సార్ అని వచ్చి చేయొద్దండి. అన్ని వదిలేద్దామని చెప్పి ఇది కూడా వదిలేసేది రేపొద్దు నుంచి. దీన్ని పట్టుకోవాలి. కొన్ని వదలుకోండి ఉంటాయమ్మా, అర్థమైందా? జీవితకాలం పెళ్ళని పెళ్ళని వదిలిపెట్టకూడదు. అన్ని వదిలేయమన్నారని చెప్పి రేపొద్దున తేడా చేశారు. వదిలిపెట్టకూడదు, హస్బెండ్ వదిలిపెట్టకూడదు. కొన్ని వదిలిపెట్టకుండా ఉంటాయి, ఇంకా అవి అంతే. జీవితకాలం మీకు రాక్ అంతే. అది అమ్మ నాన్న, వైఫ్, పిల్లలు వదిలిపెట్టుకోండి. వదలాల్సినవి ఏమున్నాయి?
దరిద్ర ఫ్రెండ్స్, మంచి చెప్పని ఫ్రెండ్స్, అలాగే టైం వేస్ట్ చేసే ఫ్రెండ్స్, రాంగ్ కమ్యూనిటీస్, కిట్టి పార్టీస్, తొక్కలో పార్టీస్ అన్ని వదిలిపెట్టేయాలి. చేద్దాం అట్లాగా. ఓకే, సో ఈ కమ్యూనిటీకి వచ్చి అన్ని విధాలుగా నేను మార్చుకున్నాను, ఆరోగ్యం బాగుంది, హ్యాపీగా ఉన్నాను, హెల్దీగా ఉన్నాను అన్న వాళ్ళు చేతుతారా? సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ సుధీర్ గారిది? ఆసం కదా? సూపర్ సార్, చాలా బాగుంది. సూపర్ సార్. ఓకే, తిట్టాల్సిన తిట్టేశారు పాపం. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో బాషు గో హెడ్. ఎంత అయింది ఇక్కడ? 11 అంటే అక్కడ ఎంత అయింది? 9:30 అయిందా? ఓకే, సరే. రిజల్ట్స్ కొన్ని షేర్ చేపించేసి క్లోజ్ చేయండి. ఓకే, రేపు మళ్ళీ ఇంకా మంచి టాపిక్ తో కలుద్దాం మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో మై డియర్ మెంబర్స్, ఎవరైతే ఈ కాల్లో ఉన్నారో ఇప్పుడు ఇన్ఫర్మేషన్